ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం వార్షికోత్సవ వేడుకలను సమాయత్తమవుతోంది. గతేడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం మనందరికీ విదితమే. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇతరుల మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. తొలి వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. భారీ బహిరంగ సభను కూడా నిర్వహించనుంది. టీడీపీ కూటమి పాలనకు ఏడాది పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఏపీకి చెందిన ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ రంగంలోకి దిగింది. తన తాజా నివేదికను రూపొందించింది. మొన్నటి వరకు విజయనగరం, కాకినాడ, తిరుపతి లోక్సభ నియోజకవర్గాలతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎమ్మెల్యేల పనితీరుపై సర్వత్రా సర్వే నిర్వహించిన ఈ సంస్థ తాజాగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలపై దృష్టి సారించింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సర్వే నిర్వహించింది. క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేల పనితీరుపై అంచనాలను రూపొందించింది. టీడీపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, పరిపాలన విధానం, తీరుతెన్నులను తన సర్వే కోసం ప్రతిపాదిక చేసుకుంది. షాకింగ్ వివరాలను వెల్లడించింది రైజ్ సంస్థ. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కూడా మెజార్టీ ఎమ్మెల్యేలకు వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయని అంచనా వేసింది. ఆయా జిల్లాలకు చెందిన 19 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని కూడా తెలిపింది. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాలపై జనసేన పూర్తిగా పట్టుకోల్పోతుందని పేర్కొంది. మెజార్టీ శాసనసభ్యులు ఇక్కడ వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలున్నాయని రైజ్ అభిప్రాయపడింది. దీనికి గల కారణాలను కూడా రైజ్ సంస్థ విశ్లేషించింది. ఆయా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలదే ఇక్కడ పెత్తనం నడుస్తుందని కుండబద్దలు కొట్టింది. ఇసుక దందా, ఇసుక అక్రమ తవ్వకాలు, కూటమి ప్రభుత్వ హయాంలో భారీగా పెరిగిన కరెంటు బిల్లులు వంటి అంశాలు వ్యతిరేకతకు కారణమైనట్లు పేర్కొంది. వీటితో పాటు సంక్షేమ పథకాలు అమలు కాకపోవడం, పంట ఉత్పత్తుల కొనుగోలు ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటివి ఉన్నాయని ఆయన తెలిపారు. ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు సైతం ప్రభుత్వంపై వ్యతిరేక పవనాలు వీయడానికి దారి తీస్తున్నాయని పేర్కొంది. కూటమి పార్టీలకు చెందిన కార్యకర్తలు గుంభనంగా అసంతృప్తి నెలకొందని, ఎమ్మెల్యేలపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలు ఇక్కడ ప్రభావితం చేస్తున్న అంశాలను వివరించింది. రేషన్ సరఫరాపై కూడా వ్యతిరేకత మొదలైందని ఈ సర్వే తెలిపింది.